ఇప్పుడు హైదరాబాద్ అనంగానే అందరూ గుర్తుకొచ్చేది ట్రాఫిక్‌లో ఏదైతే ఓఆర్ఆర్‌కి దగ్గరగున్న ప్లేసెస్‌లల్లా అక్కడ ఇల్లులు కొనుక్కోవడము, విల్లాలు కొనుక్కోవడము ఇలాంటివి చేస్తా ఉన్నారు. ప్రశాంతంగా పోయి ఉండొచ్చు. ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు కొనుక్కున్నోళ్ళకి ఎట్లాగో మీ ట్యాగ్ లైన్ కూడా ఉంది గదా! హ్మ్. లివింగ్ బెటర్ టుమారో. అంటే నిజంగా రేపనేది బెటర్‌గా ఉండాలి అనంటే మనకి మీ దాంట్లో మీ వెంచర్‌లో కొనుక్కుంటే ఈ ట్రాఫిక్ వ్యవస్థతోని లింకప్ చేసి చూస్తే ఎట్లుంటదంటారు? హైదరాబాద్‌లో వ్యవస్థ ఎట్లుంటది తర్వాత? ఈ యాక్చువల్‌గా ఇంత ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ఇలాంటి హైదరాబాద్ లాంటి మహానగరాల్లో హ్మ్. హైదరాబాద్‌కే ఐకానిక్ ప్రాజెక్టు ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్. అవును. అది 12 లైన్ల రోడ్డు. హ్మ్. ఇది 22 ఎగ్జిట్‌లను కలిగి ఉన్నది ప్రస్తుతం. ఇది ఇప్పుడు ఒక సుఖాంతమైన జర్నీ చేయాలంటే ఓన్లీ నియర్ బై ఔటర్ రింగ్ రోడ్. హ్మ్. కాబట్టి మన ప్రాజెక్టు కూడా ఔటర్ రింగ్ రోడ్డుకు 200 మీటర్ల డిస్టెన్స్‌లో ఉంటది. అది కూడా పెద్ద ఒక హైవే ఫేసింగ్‌లో 120 ఫీట్ రోడ్ ఫేసింగ్‌లో ఉన్నది కాబట్టి హ్మ్. మనకు మన ప్రాజెక్టుకు చాలా డిమాండ్ ఉన్నది. హ్మ్. రేటు కూడా చాలా అవైలబిలిటీని కలిగి ఉన్నది. ఓకే.